యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అయితే అంజయ్య, యోగా ట్రైనర్. ఈరోజు మనము హై బీపీ తగ్గడానికి మన యోగా లోపల ప్రాణాయామం మరియు హస్తముద్రల గురించి నేర్చుకుందాం. ముందుగా మరి యోగా మన యొక్క బీపీ అనేటువంటిది మన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా వచ్చినటువంటిది. అది పుట్టుకతో మనకు బీపీ అనేటువంటిది ఉండదు. మన యొక్క పద్ధతులు మారడం వల్ల బీపీ వస్తుంది. చాలామందికి ఉండేటువంటి ఒక ప్రాబ్లం ఈ హై బీపీ. ఈ హై బీపీ తగ్గడానికి నివారణ ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామం. దీన్నే నాడీ శోధన ప్రాణాయామం కూడా కొంతమంది పిలుస్తారు దీన్ని. ముందుగా మనము ఈ సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనం కానీ మనకు ఏది కన్వెంట్ అయితే ఆసనం ఉంటుందో ఆసనంలో కూర్చొని, లేదంటే ఎక్కువ క్రాస్ లెగ్ పొజిషన్, ఇక్కడ కాలు ఉంచేసి కూర్చోవడం, స్ట్రైట్గా కూర్చోవాలి నిటారుగా. తర్వాత ఏంటంటే ఈ కుడి చేతి మనం ఏంటంటే నాసికా ముద్ర, ఈ 2 వేళ్ళను మూసేయాలి. మన యొక్క కుడి ముక్కు రంధ్రాన్ని బొటన వేలు చేత, ఎడమ ముక్కు రంధ్రాన్ని ఈ 2 వేల చేత ఆపరేట్ చేస్తుండాలి. సింపుల్, ఏం లేదు. ఒకటి ఏంటంటే మనము లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. ఇట్లా ఒక ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని వీలైతే ఒక 3-4 సెకండ్లు శ్వాసను లోపలనే బంధించి మళ్ళీ బయటకు పంపించేసేయాలి. మళ్ళీ వేరే ముక్కు రంధ్రం ద్వారా గాలి తీసుకొని 3-4 సెకండ్లు గాలిని లోపలనే బంధించి మళ్ళీ బయటకు వదిలిపెట్టాలి. ఇదే నాడీ శోధన ప్రాణాయామం. ఒకసారి చూడండి అందరూ. ఇక్కడ ఈ నాసికా ముద్ర వేసి ఎడముక్కు రంధ్రం ద్వారా మనం గాలి పీల్చుకుంటున్నాం. ఇట్లా స్లోగా కళ్ళు మూసుకొని మనం గమనిస్తూ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. ఒక 3-4 సెకండ్లు గాలిని లోపలనే బంధించాలి. మళ్ళీ రైట్ బ్రీత్ అవుట్. మళ్ళీ 2 ముక్కు రంధ్రాలను మూసేయాలి. ఒక 3-4 సెకండ్లు. మళ్ళీ రైట్ బ్రీత్ ఇన్, క్లోజ్, లెఫ్ట్ బ్రీత్ అవుట్, క్లోజ్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, క్లోజ్, రైట్ బ్రీత్ అవుట్, క్లోజ్, రైట్ బ్రీత్ ఇన్, క్లోజ్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇది నాడీ శోధన ప్రాణాయామం. లేదా ఇంకా ఇబ్బందికరం ఉంటే సింపుల్గా ఇటు నుంచి తీసుకోవాలి, ఇటు నుంచి వదిలిపెట్టాలి, ఇటు నుంచి తీసుకోవాలి, ఇటు నుంచి వదిలిపెట్టాలి. ఎంత నార్మల్ శ్వాస కనీసంగా ఒక 8-10 రౌండ్లు ఈ విధంగా చేయాలి. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే భ్రమరీ ప్రాణాయామం. మనము కళ్ళు మూసుకొని తుమ్మెదలాగా జుమ్ అనేటువంటి ఒక సౌండ్ను చేసుకుంటూ మనం గాలిని బయటకు వదిలిపెట్టేసేయాలి. ఇక్కడ చూడండి, మన యొక్క బొటన వేలు ద్వారా ఈ యొక్క చెవి రంధ్రాలను మూసేయాలి. ఇంకా మన యొక్క కళ్ళను మూసుకోవాలి. గాలి తీసుకొని జుమ్ అనేటువంటి ఒక సౌండ్ను మనము బయటకు వదిలిపెట్టాలి. ఒకసారి చూడండి. ఈ బొటన వేలు ద్వారా చెవులను మూసుకుంటున్నాం, మిగతా వేలు ద్వారా కళ్ళను మూసుకుంటున్నాం, గాలి తీసుకుంటున్నాం. ఈ విధంగా భ్రమరీ ప్రాణాయామం చేస్తే మన యొక్క మెదడులోని సూక్ష్మమైనటువంటి యొక్క వైబ్రేషన్ వల్ల చాలా చక్కటి ఫలితం ఉంటుంది భ్రమరీ ప్రాణాయామం ద్వారా. ఇంకొకటి ఏంటంటే చంద్రభేద ప్రాణాయామం. మన యొక్క ఎడముక్కు రంధ్రం ద్వారా మనము గాలి పీల్చుకుంటే చల్లదనాన్ని, బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని కుడిముక్కు రంధ్రం ద్వారా వదిలిపెట్టడం, అంతే, సింపుల్. ఇక్కడ చూడండి, మనకు కుడిముక్కు రంధ్రాన్ని
బొటన వేలుతో మూసేయాలి. ఈ యొక్క ఎడమ చేతి జ్ఞాన ముద్రలో ఉంచుకోవాలి. స్లోగా లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. అగైన్ లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. ఇట్లా మినిమంగా ఒక 10 నుంచి 12 సార్లు చేయాలి. ఇది వెరీ సింపుల్. మనము ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని కుడిముక్కు రంధ్రం ద్వారా విడిచిపెట్టాలి. శరీరం చల్లబడి మన బీపీ తగ్గడానికి చాలా మంచి ప్రాణాయామం ఇది. తర్వాత ఇంకోటి 4వది ఏంటంటే ఓంకార శబ్దం. మనము మన గుండెల నిండా మంచిగా గాలి పీల్చుకొని ఓంకార శబ్దాన్ని ఉచ్చరించాలి. దానివల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది బీపీ తగ్గడానికి. కళ్ళు మూసుకొని 2 చేతులు జ్ఞాన ముద్రలో ఉంచుకొని నెమ్మదిగా గాలిని తీసుకొని ఓంకార శబ్దాన్ని చాంటింగ్ చేయాలి. ఒకసారి చూడండి. ఓం. ఈ విధంగా ఇది ఏం లేదు, వెరీ సింపుల్. నిటారుగా కూర్చోవాలి. 2 చేతులు జ్ఞాన ముద్రలో ఉంచుకోవాలి. మంచి గాలి పీల్చుకోవాలి. ఓంకార శబ్దాన్ని చాంటింగ్ చేయాలి. ఆ వైబ్రేషన్, సటిల్ వైబ్రేషన్ను మనం గమనిస్తుండాలి. ఇక ఈ 4 ప్రాణాయామాల తర్వాత హస్తముద్రలో ముఖ్యంగా చిన్ముద్రలో కొద్దిసేపు కనీసంగా ఒక 10 రౌండ్లు మనం చేయాలి. ఇది ఈ విధంగా ఉంచేసి నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ఒక 10 సార్లు చేయాలి. శ్వాసను గమనించుకుంటూ నార్మల్ శ్వాస, నిటారు కూర్చోవాలి. ఈ ముద్రలో ఒక 10 రౌండ్లు చేయాలి. బాడీ అంతా చాలా చక్కగా కూల్ అవుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ ముద్ర ఏంటంటే రక్తపోటు ముద్ర. ఇక్కడ చూడండి, ఈ 2 వేళ్ళను ఫోల్డ్ చేయాలి అంతే. ఇక్కడ చూడండి, ఇట్లా ఉంచుకోవాలి. ఈ అరిచేతులకు మన యొక్క ఈ 2 చేతుల వేళ్ళు ప్రెస్ అయి ఉండాలి. అట్లా ఫోల్డ్ చేసినాం, ఇట్లా పెట్టేసినాం. ఇదే చాలా శక్తివంతమైనటువంటి ఒక ముద్ర. దీని పేరే రక్తపోటు ముద్ర. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక ముద్ర రక్తపోటు ముద్ర. అందుకే దీనికి ఆ పేరు పెట్టి రక్తపోటు ముద్ర అని పెద్దలు మన పేరు పెట్టి దీనికి. చూడండి, ఇట్లా ప్రెస్సింగ్ చేయాలి ఇందులో, అంతే సింపుల్గా. ఈ ముద్రలో కనీసంగా ఒక పొద్దున ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు ఈ ముద్రలో కనుక మనము ప్రాక్టీస్ చేస్తుంటే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక 40 డేస్ తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే హై బీపీ 100% కంట్రోల్ అవుతుంది. ఇది మండ భాగాన్ని పైనుంచేసి కళ్ళు మూసుకొని మనము ఈ ముద్రలో ఉండడం అంతే. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాసను గమనిస్తూ శ్వాసను వదిలిపెడుతుండాలి. మనసు ప్రశాంతమైపోతుంది. తర్వాత ఆటోమేటిక్గా మెడిటేషన్లో వెళ్ళిపోతాం మనం. చాలా చక్కటి ముద్ర. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఏంటంటే మనము ఈ యొక్క ఉప్పు, చక్కెర, నూనె ఈ 3ని తగ్గించి వేసేయాలి. తగ్గించి వేస్తే మన శరీరంలో రోగాలన్నీ కూడా 100% తగ్గిపోతాయి మనకు. తర్వాత రోజు కొద్దిసేపైనా వాకింగ్ చేయాలి. బేర్ ఫుట్లో చెప్పులు లేకుండా వాకింగ్ చేయాలి. ఇవన్నీ తప్పకుండా వేస్తే ఒక 40 డేస్ తప్పకుండా వేస్తే తప్పకుండా బీపీ 100% తగ్గిపోతాయి యోగా ద్వారా. మీరందరూ కూడా మరి ఈ ప్రాణాయామం తర్వాత హస్తముద్రలు వేసి లబ్ధి పొందుతారని ఆశిస్తున్నా. నమస్కారం.